వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కనుక బాగా మగ్గిన అరటిపళ్ళు ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్స్ గాను భలే రుచిగా ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గుడ్డుని అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బాగా స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక 6 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే కనుక ఎగ్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఇందులోనే 1 స్పూన్ వరకు అయితే కనుక కమ్మటి పెరుగు ఉంటే పెరుగు వేసుకొని చేసుకోండి, సేమ్ ప్రాసెస్. అలాగే ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి. 6 స్పూన్లు కార్న్ఫ్లోరు, అలాగే 3 స్పూన్ల వరకు 3 లేదా 4 స్పూన్ల వరకు గోధుమ పిండిని, అలాగే 2 స్పూన్లు అయితే కనుక మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇది మనకి ఏ కిరాణా షాప్లో అయినా 10 రూపీస్ ప్యాకెట్స్ మూలంగా దొరుకుతూ ఉంటుందండి. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇవన్నింటిని బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనకి అవసరమైనంత వాటర్ అయితే కనుక కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా మొత్తము ఏదైనా విస్కర్ ఉంటే విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక కాస్తంత బాగా పొంగి రావడానికి నేను ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను, బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి, సారీ. అలాగే బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక తినే సోడాని అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను ఒక 5 అరటిపళ్ళు వరకు తీసుకున్నానండి. ఈ 5 అరటిపళ్ళు బాగా మగ్గి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇలా బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వాటిని అయితే కనుక పైన ఉన్న తొక్కనంతా తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో బాగా ఇలాగా లమ్స్ ఏమీ లేకుండా స్మాష్ చేసేయండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. క్విక్గా అయిపోయాయి, టేస్టీగా ఉండే రెసిపీస్ని మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు వీలు దొరికితే ఆ రెసిపీస్ని కూడా చూడటానికి ట్రై చేయండి. ఈలోపే నేను ఇది బాగా స్మాష్ చేసుకున్నానండి. ఇలా బాగా మగ్గిన అరటిపళ్ళు అయితే కనుక ఇలా బాగా స్మాష్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా స్మాష్ చేసుకున్న అరటిపళ్ళ గుజ్జును అయితే కనుక ఒక బాణలీలోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. స్వీట్నెస్ కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, ఒకవేళ స్వీట్నెస్ మరీ అంత ఇష్టం లేకపోతే ఆ పంచదారని స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకొని స్టవ్ వెలిగించేసి మొత్తం ఇదంతా బాగా ఈ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటాం కదా, వాటిని బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ దీన్ని అయితే కనుక లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకోండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడే ఇందులో అయితే కనుక 1 స్పూన్ వరకు అయితే కనుక కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకొని కార్న్ఫ్లోర్ కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా లమ్స్ ఏమీ లేకుండా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ అయితే కనుక పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే చాలా హెల్తీ కూడా, బలమైన ఫుడ్ అండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపే మనకి పిండి కూడా బాగా నాని ఉంది కదండి. అలాగే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఈ పిండిని అయితే ఒక గరిటెడు పిండిని వేసుకోండి. నేను తీసుకునేది నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలా మొత్తం వన్ సైడ్ బాగా కాస్తంత కుక్ అయినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా మంచిగా అటు ఇటు తిప్పుతూ బాగా దీన్ని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా మంచి కలర్ వస్తుందండి. మరలా ప్యాన్ క్లీన్ చేసేసి నేను చూపించే విధంగానే మళ్ళీ కూడా ఇంకొకటి వేసుకోవాలి. ఇలా మన పిండికి ఎన్ని అవుతాయో అన్నింటినీ వేసుకోవాలండి. వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ రెండో వైపు లైట్ కలర్ వస్తుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా కలర్ వచ్చినాక ఎన్ని అయితే రెడీ అవుతాయో అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే కనుక తీసుకున్నాక మనం ముందుగానే అరటిపండు గుజ్జును కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది బనానా
బనానా హల్వా లాగా అవుతుందండి. ఈ హల్వానైతే ముందుగా మనం ఒక రొట్టెని అయితే తీసుకొని ఈ హల్వాని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక హాఫ్ వరకు అయితే కనుక స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసేసి ఇవ్వండి. లంచ్ బాక్స్కి అయినా కానీ స్నాక్స్గా కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.